అలా చేసి గౌరీ పూజ చేసి ముత్తైదువుల యొక్క ప్రసాద ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చింది ఆవిడకి కృష్ణుడు ఎదురయ్యాడు, శ్రీకృష్ణుడు ఎదురయ్యాడు అక్కడ రథంలో. ఇటు ఈవిడ గౌరీ పూజ ముగించుకుని ఈవిడకో రథం ఉంది కదా, ఈ రథం ఎక్కుదామనేటువంటి ప్రయత్నంలో ఉంది. ముందే లొకేషన్ మ్యాప్ పెట్టేసిందిగా, ఎక్కడ తీసుకెళ్ళిపోవాలో చెయ్యి ఎక్కడ పట్టుకోవాలో కూడా చెప్పేసింది మొత్తం. ఇంకా ఆ లొకేషన్ ప్రకారం చూసుకుంటాడు ఆయన. ఈలోపు చూసిన వాళ్ళు అనుకుంటున్నారట ఈయనకి ఆవిడ కనపడ్డాడు, ఈయనకి ఆవిడ కనపడింది, ఆవిడకి ఈయన కనపడ్డాడు, పోతన గారికి వీళ్ళిద్దరూ కనపడ్డారు. ఇప్పుడు మన అందరికీ వాళ్ళిద్దరూ కనపడతారు. ఎటువంటి అమ్మాయిని కృష్ణుడు చూశాడు, ఎటువంటి అబ్బాయిని ఆవిడ చూసింది. అలినీలాలక పూర్ణచంద్రముఖిని ఏణాక్షిన్ ప్రభాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళిన్ గంధీభకుంభస్తనిన్ పులిన శ్రోణిని ఇభేంద్రయానను అరుణంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. ఆయన చూశాట, ఆయన్ని చూసింది ఈవిడ, ఆయన ఈవిడ్ని చూశాడు, ప్రజల రూపంలో చూశాడు. చూసిన వాళ్ళు విభ్రాంతాత్ములయ్యారట. ఇంత అందం, ఇంత సౌభాగ్యం, ఇంత తేజస్సుండే ఆడమనిషి ఉంటుందా అసలు? అలినీలాలక, ఆ కురులు తుమ్మెదలలాగా వంకరలు తిరిగి నల్లగా ప్రకాశిస్తున్నాయి. పూర్ణచంద్రముఖి, పొన్నమనాటి చందమామలా ఉంది ఆ ముఖం. ఏనాక్షిన్, లేడికళ్ళులాగా బెదురు చూపులతో ఎంత అందంగా ఉంది. చూడడానికి వచ్చిన వాళ్ళంతా రాజకుమారులు, మామూలు జనం కాదు. వాళ్ళందరూ ఆశపడిపోతున్నారు. ఇక్కడ ప్రతివాడికి ఆశే, అంగ వంగ కళింగ అందరికీ ఆశే. ఇక్కడ మొత్తం అందరూ వచ్చేసారు జెండాలు వేసుకొని. అందుకని వాళ్ళందరూ ఆశపడుతున్నారు, నాకు ఇలాంటి దొరక. ఇప్పుడు వీడి పెళ్ళాం పెంట మనిషి కింద కనపడింది. అదే సహజం. రుక్మిణీదేవి కనపడగానే వీరందరికీ, రాజకుమారులకి వారు ఇదివరకే చేసుకుని గదుల్లో పెట్టి తాళాలు వేసి 101, 102 నెంబర్లు వేసారే, వాళ్ళందరూ పనికిమాల వాళ్ళ కింద కనపడ్డారు. ఇది మనిషి దృష్టి. ఈ దృష్టినే మనం పరిహరించుకోవాలి. తాళిగట్టిన ఇల్లాలు ఏమైంది, తాళిగట్టిన భర్త ఏమయ్యాడు, కొంతమంది కనపడతారు, తర్వాత వేరే విషయం. అందుకని ప్రజల ఆలోచనలు, రాజకుమారుల ఆలోచనలు విభ్రాంతాత్మలయ్యారు, ఆశ్చర్యపోయారంటే. అనవసరంగా చేసేసుకున్నాం ఆగుంటే అది ఒకటి గొడవ. ఇక్కడ ఏనాక్షిన్ ప్రభాళాధనం, చిగురుటాకుల వంటి పెదవులు కలిగిన అమ్మాయి కదా. కలకంఠిన్, ఇలాగే మనిషి ఎంత అందంగా ఉంటే నోరు విప్పితే ఇంకెంత అందంగా ఉంటో, కంఠం మనోహరంగా ఉంటుందన్నమాట. నవపల్లవంఘ్రియుగళన్, ఆ పాదాలు, ఆవిడ పాదాలు కొత్త చిగురాకులు, అప్పుడే పూసినటువంటి చిగురాకుల్లో ఉన్నాయట. పాదాలు అలా ఉండాలంటూ, లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని సాముద్రిక లక్షణాలు కూడా ఉన్నాయేమో, అవి ఇక్కడ చెప్పాడు. ఆడ మగ ఇద్దరికి కూడా ఎప్పుడూ కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఉండాలి. గోళ్ళు కూడా తుడుచుకోవాలి. గోళ్ళకి రంగేసిన చోట ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. రంగు ఆవిడికి నచ్చదు. ఇవి పెంటగోళ్ళు నేను ఉండనని చెబుతుంది ఆవిడ. రంగు వేయకూడదు. గోళ్ళు రంగు వేయకుండానే అందంగా ఉండొచ్చు. స్నానం చేసిన తర్వాత కాళ్ళతో పాటు గోళ్ళు కూడా తుడుచుకోవాలి. ఒక్కసారి ఇలా గోరుతో ఎలా అంటే ప్రతి గోరు మీద 10 గోళ్ళ మీద ఇలా ఓసారి గీకితే సారీ ఇంకేం అక్కర్లా, శుభ్రంగా ఉంటాయి. నెలకోసారి గాలి గోళ్ళు తీసేసుకోవాలి ఆడ మగ. మంగళవారం శుక్రవారం వద్దు, అమావాస్య వద్దు. దాని కారణాలు దానికి ఉన్నాయి. ఇట్స్ నాట్ సెంటిమెంట్, అది పద్ధతి, అది శాస్త్రీయం. అమావాస్య నాడు కాలిగోళ్ళు తీయకూడదు. అమావాస్య నాడు క్షౌరం చేయించుకోకూడదు. ఎందుకంటే అమావాస్య నాడు సర్వ జీవ రాశిలో జీవశక్తి చాలా తక్కువగా ఉంటుంది. కేవలం లలితా పరాభట్టారిక శిరస్సు మీద ఉండే నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని ఆ నిత్యా కళలో తప్పితే ప్రపంచమంతా జీవకళ తగ్గిపోయి ఉంటుంది. అందుకే మాంసాహారం తినేవాళ్ళని కూడా దండం పెట్టి కోరుతున్నారు, అమావాస్య నాడు తినకండి, అమావాస్య నాడు చంపకండి. నెలకొక్క రోజు ప్రమాదం ఏం లేదు. అది అమ్మవారి కోపం తెప్పించే విషయం. సమస్త జీవరాశి మనల్ని శపిస్తుంది. ఆ రోజు బలహీనంగా ఉంటాయి అన్ని ప్రాణులు. ఆ నిత్యా కళ నుంచి మళ్ళీ చంద్రుడు ఈ కళలన్నీ తోడుకుని మర్నాటి నుంచి విజృంభిస్తాడు. అందుకని అమావాస్య నాడు చేయకూడదు. మంగళవారం శుక్రవారం లక్ష్మీప్రదం కాబట్టి చేయొద్దు అన్నారు. అది కాకుండా చూసుకో, 27 రోజులు ఉన్నా సరిపోదేట. ఇక్కడ గోళ్ళు తీసేసుకోవాలి, అవి పెంచేయడం, వాటి మధ్యలో మట్టి చేరడం, ఏదో అయిపోయి అవకేమవుతుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు నెలకోసారి తీసి పారేయాలి వెంటనే. ఆ తీసిన గోళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పారేయకూడదండి. గోళ్ళు ఖచ్చితంగా ఓ పాత న్యూస్ పేపర్ లాంటి దాంట్లో పొట్లం కట్టి 2-3 రోజుల పాటు మన ఇంట్లోనే చెత్తబుట్టలో ఉంచాలి. బయట పారే వాటిలో జీవశక్తి ఉంది. ఆ జీవశక్తిని ఆధారంగా చేసుకుని ఎవడైనా మంత్రజపం చేసి చేతపడి చేస్తే
మేబీ పాసిబిలిటీ జరిగే అవకాశం ఉంది, తెలిసిన మనిషిగా చెబుతున్నా. వాళ్ళు గోళ్ల మీద తీసేసిన వెంట్రుకల మీదే ప్రయోగాలు చేస్తారు. మన ఇంటి ముందే తిరుగుతారు ఖచ్చితంగా. మన వేసేయాలనుకున్నవాడు అలాగే తిరుగుతాడు. గోళ్ళు వెంట్రుకలు సేకరిస్తాడు. అందుకే రోడ్డు మీద కూడా పెద్దవాళ్ళు చెబుతారు, వాళ్ళు తప్పు చెప్పట్లా. అడ్డమైన నడవక, ఎక్కడ పడితే అక్కడ నడవకుండా, నిమ్మకాయలు కనపడినా ఈ గోళ్ళు వెంట్రుకలు ఉన్న చోట నడవకుండా, దేని మీద పడితే కాళ్ళు పెట్టకండి అంట. ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కోమంటారు. అందుకని కాళ్ళు కడుక్కుంటే పోతుంది. అది చెయ్యాలి. వాళ్ళు శాదస్తం కొద్దీ చెప్పట్లేదు. నేను బూట్లేసి ఏమేసుకెళ్ళినా కడుక్కోవాలి. అందుకోసం చెప్పింది. ఎందుకంటే బయట ఏదో దొరుకుతుంది, వాడు దాని మీద చేస్తాడు ఖచ్చితంగా. పురాణాల్లో చాలా ఉన్నాయి ఇలాంటి కథలు, ఆధునిక శాస్త్రాల్లో ఉన్నాయి. అవి తీసిపారేసిన వ్యవహారాలు కాదు. వాటి ప్రభావం అంతా భగవన్నామంతో పోతుంది. అది వేరే విషయం. మన జాగ్రత్త మనం తీసుకోవాలి కదా. గోళ్ళు వెంటనే బయట పారేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పారేది. దాన్ని పొట్లం కట్టి అలా పెట్టి 2-3 రోజులు అయ్యాక దాన్ని ఎక్కడో పాడేస్తే అప్పటికి జీవశక్తి పోయి. సరిగ్గా మనిషి ప్రాణం పోయినా సరే ఆ కొంత సమయంలోగా గుండెని ఊపిరితిత్తుల్ని తీస్తే అతికిస్తే బతుకుతున్నారు కదండి. తెలుస్తుంది కదా అవయవదానం. మరి ఇంకా జీవశక్తి అందులో ఉందని అర్థమైంది కదా. గోళ్ళు వెంట్రుకలు అంతే ఉంది వాటిలో. ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు అవి. నవపల్లవాంఘ్రియుగుల ఆ పాదాలు ఎప్పుడు చిగురాకుల్లో ఉండాలంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. శుభ్రంగా కాడు తుడుచుకుంది, ఒక నాప్కిన్ లాంటిది ప్రత్యేకంగా పెట్టుకుని దాంతో తుడుచుకోవచ్చు. అర్థమైన అన్నిటికీ ఒకటే తువ్వాలి. అదో అంత ముక్కు కదే, మూతి కదే, మొత్తం వచ్చిన వాడికి కూడా అదే ఇదే. అందుకే మేము ప్రయాణాలకు వెడితే మా తువ్వాలు మేమే పట్టుకెడతాం. అనుభవాలు ఇవన్నీ. వాడు తుడుచుకున్నది మన మొహాన్ని బారేస్తాడు. వాడు ఏం తుడిచాడో తెలియదు, ఎక్కడ తుడిచాడో తెలియదు. అందుకని ఏమీ నాకు అందం. నిరంతరం ప్రయాణాలు, నెలకు 15 రోజులు రైల్లో విమానాల్లో ఉండే బతుకునేది. అందుకని నా తువ్వాలు నాకు ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. అలాగేనంటే నేను అక్కడ పెడతాను, నాది నేను వాడుకుంటాను. చెప్పలేము ఎందుకు వచ్చిన గొడవ. అందుకే కాళ్ళకి వేరే తువ్వాలు చిన్న గుడ్డమొక్క అక్కడ పెట్టుకుని గాలి గారాలు పెడితే తుడుచుకోవచ్చు. అన్ని నవపల్లవాంఘ్రియుడు కూడా గంధేభ కుంభస్థన్ వక్షస్థలాన్ని పూర్ణంగా వర్ణిస్తారు. ఎందుకంటే పిల్లలకి పాలు ఇయ్యాలి కాబట్టమ్మా, శృంగార సంకేతం కాదు. పాలు సమృద్ధిగా ఉంటేనే వాళ్ళు పెరుగుతారు. దేవతలకు వక్షస్థలాలను కూడా అలాగే వర్ణిస్తారు. అంటే 1-2 పిల్లలకి 3 పిల్లలకి పాలిచ్చే స్త్రీ వక్షస్థలమే ఇలా ఉంటే జగత్తంతటికీ పాలిచ్చి పోషించే గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వక్షస్థలం ఎలా ఉండాలండి. అందుకని ఏనుగు కుంభస్థలాలతో పర్వతాలతో పోలుస్తారమ్మా. కవులెవరు దుర్మార్గులు కాదు, శృంగార ప్రియులు కాదు. పిచ్చి పిచ్చి విమర్శలు చేయొద్దు తెలియకుండా. అది జగత్ పోషణ. అన్ని పాలు ఉండాలంటే పాల కుండ కూడా పెద్దదే ఉంటుంది కదా. ఏం మాట్లాడతారు. అదంతా శృంగారం. ఈ వెధవకి శృంగారం. వాల్మీకి వ్యాసుడికి శృంగారం కాదు అది. పులినశ్రోణిన్ కటిభాగాన్ని ఇసుక తిన్నతో పోలుస్తారు. ఎందుకండి తేల కటిభాగంలో వి ఆకారంలో ఉంటుంది ఎముక. గర్భధారణ చెయ్యాలి. పురుషుల ఆకారంలో ఇలా ఉంటుంది. అది వీడికి అక్కర్లేదు. స్త్రీలు గర్భం ధరిస్తేనే 140 కోట్లు అయ్యారు. పురుషులు కూడా ధరిస్తే 300 కోట్లు అవుతారు. దేనికి దానికే దేవుడికి లెక్క ఉంటుంది. అందుకని ఈ కటిభాగం ఇలా ఉంటుంది. మరి ఇలా ఉన్నటువంటి కటిభాగం విశాలంగా ఉండకుండా ఎలా ఉంటుందండి. తిరిగి కటిభాగం విశాలంగానే ఉండాలి. అది ఎందుకు వర్ణించారు అనద్దు. అది వర్ణిస్తారు. అది అన్నిట్లో భాగంగానే వర్ణించారు. చెయ్యి వర్ణించారు, విమర్శించావా. ముక్కు వర్ణించారు, విమర్శించావు. దీన్ని ఎందుకు విమర్శిస్తున్నాం ఇక్కడ. వీడి బుద్ధి చేతకాక. అన్ని అవయవాలు వాళ్ళు ఒక్కలాగా చూశారు. అందుకని పులినశ్రోణి కటిభాగం స్త్రీకి ఇలాగే ఉండాలి. ఇప్పుడు అన్నీ 0 సైజ్ అని మొత్తం అక్కుపక్షుల్లో ఉంటున్నారమ్మా. నన్ను మన్నితులు కాక వీళ్ళు పెళ్ళి ఎలా అవుతుందో, గర్భధారణ ఎలా చేస్తారో ఏం అర్థం కావట్లేదు అసలు. అంతగా గర్భం వస్తే ఈ క్యాండిడేట్ ఖాయం. శ్రీముద్రమానవుని గోవిందా. అందుకే ఇప్పుడు మొత్తం కడుపు కోత, కోసి అంతా కడుపు కోత సంతానం. ఆవిడ కడుపు కోసినట్టే ప్రవర్తిస్తున్నారు. మనం నొప్పులు పడడం కనం ఏమీ లేదు. బిడ్డలు మనకు దక్కాలి. ఎందుకు దక్కుతావు. నువ్వేం కష్టపడ్డావు. ఇవిడికి పడిన కష్టం వల్ల ఏంటంటే 24 గంటలకు ఒకసారి డైపర్ మార్చుట అదొక్కటే. అది కూడా 24 అవర్స్. అది కూడా వాళ్ళ అమ్మ ఉంటే మార్చక్కల, ఆవిడే మారుస్తాను. మమ్మీ అంటమే ఇక్కడ. నువ్వు ఏమీ కష్టపడలేదు బిడ్డ కోసం. మరి మా కోసం మా తల్లు నిజం చెప్పాలంటే గుడ్డలు పురుడు వచ్చింది అంటే 2 వస్తువులు. పాత గుడ్డలు, పాత బియ్యం. అవి మా ఇంట్లో పెట్టి దానం ఇచ్చేవారు అందరికి. ఎవరింట్లో పురుడన్నా వెంటనే 10 పాత గుడ్డలు, పాత బియ్యం పంపించేవారు. పాత బియ్యమే తినాలి, పాత గుడ్డలు వాడాలి. మరి అవి మళ్ళీ ఉతికి ఆరేసేవారండి. ఎక్కడ ఏ రోగాలు రాలేదు. ఇవాళ డైపర్లు పెట్టి 24 గంటలు బిగించాక లేనిపోని రోగాలు వచ్చినా మళ్ళీ దానికి ట్వింకిల్ పౌడర్, మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ స్ప్రింకిల్ జరుగు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వాడికి వాసింది నువ్వు జల్లుతావు ఇక్కడ. ఈ అదవ టైప్ లేకుండా ఉంటే వాడికి వాసదగా గాలి ఇస్తుందిగా. చిన్నపిల్లలకి ఈ సీక్రెసీ ఎందుకండి పని లేక. శుభ్రంగా తువ్వాలు తీసి ఫ్యాన్ 4లో పెడితే అన్నీ ఆరిపోతాయి గాలి శుభ్రం.
పెంచవలసిన విధానం అది. అప్పుడు వాళ్ళకు కూడా మా అమ్మ నా గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది, ఎంత యాతన. అన్నం తింటూ ఉంటే పిల్లలు ఏదన్నా చేస్తే అప్పుడు వాడిన మాట ఏమిటో తెలుసా అమ్మ, తెలుగు భాష ఎంత గొప్పది. తల్లి చెప్పేది పిల్లకి, పిల్లాడు పావనం చేశాడే, పావనం ఏంటి, వాడు మొత్తం రెండో అయిపోతే ఎక్కడ అంటే తల్లి పరోక్షంగా చెబుతోంది, హైందవ మాత దాన్ని పవిత్రంగా భావించు, అసహ్యించుకోకు, దాన్ని పవిత్రంగా భావించు. ఇది తెలుగు భాష. ఇటువంటి మాట మీరు ఇంగ్లీషులో చూపించండి అమ్మా. ఏదో టాయిలెట్ ఇవి మాటలు మాట్లాడడం తెలియదు, పావనం చేశాడే అని చెప్పేది తల్లి పిల్లకి. ఈ భోంచేస్తున్న తల్లి చెయ్యి కడుక్కొని వెళ్ళి వాడికి శుభ్రం చేసి మళ్ళీ వచ్చి తినేది. యావగింపు లేదు ఇక్కడ. బిడ్డ 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 చేసింది యావగింపు ఏమిటంటే వాడు అంతకంటే ఏం చేస్తాడు? అప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడా, యాత్ర చేస్తాడా? అవన్నీ బిడ్డ చూస్తున్నాడు, వాడికి తెలియదు అనుకోకుండా అనుభవిస్తున్నాడు. తల్లి స్పర్శ, తండ్రి స్పర్శ, అమ్మమ్మ స్పర్శ, మా అమ్మ స్పర్శ. వీళ్ళందరికీ నేను రుణపడున్నా, వీళ్ళందరికీ నేను రుణపడున్నా. ఇక వాడెందుకు ఓల్డేజ్ హోమ్లో చేరుస్తాడంట మనని? వాళ్ళు ఎవరూ చేర్చలేదమ్మా, ఇప్పుడే చేరుస్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళు మనకే ఏం చేయట్లా. ఈ సేవలు చెయ్యాలి, ఎంత వీలైతే అంత చెయ్యాలి. డైపర్ వేసినా కనీసం దాన్ని అక్కడ ఏడుస్తుంటే మార్చేయాలి. ఇక్కడ మనకి పార్టీ ఉంది కదా అని మార్చకుండా వాడిని బిగించేయకూడదు. ఇక్కడ డిస్టర్బెన్స్ అంటాడు. పిల్లాడు డిస్టర్బెన్స్ అనుకుంటే వాడు బాగుపడడం ఎలా ఉంటుందండి? వర్ణనలు ఇందుకోసం ఉంటాయి. కటిభాగం ఎందుకు ఇసుక తిన్నే పర్వతము అంటారంటే అది అలాగే ఉండాలి. ఇభేంద్రయానను గజగమన అంటారు. పెద్ద సినిమాయే వచ్చింది దీని మీద, శ్యామ్ బెనగల్ది. గజగమన అంటుంది. స్త్రీ నడక ఏనుగు నడిచినట్టుగా. ఏనుగంత ఆకారం ఉండకూడదు, నడక ఒక్కటే. ఎందుకని ఏనుగు నెమ్మదిగా నడుస్తుంది, కుక్క పరిగెడుతుంది. అలా కుక్క బతుకు ఏనుగు భయం లేదు. ఎందుకని నన్నెవడేం చేస్తాడు అన్నట్టుగా. అలాగే ఏనుగు తొండమెత్తి వాడు మావటీడు తినిపిస్తూ ఉంటే తెలగపిండ మొత్తంలో అవన్నీ నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. అదే కుక్కకి పెట్టామనుకోండి హ్యా 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 అని గోకేస్తుంది పట్టుకుని. ఇక్కడ అదో హీన బుద్ధికి ఉన్నతమైన బుద్ధికి తేడా. అది భర్తృగారు సుభాషితాల్లో చెబుతాడు. గజగమనం, నెమ్మదిగా నడుస్తారు. పూర్వకాలపు స్త్రీలు ప్రత్యేకంగా మరి పట్టు చీర కట్టారు, 7 వారాలు నగలు పెట్టారు, అందరూ చూడాలి కదా, తొందరగా వెళ్ళిపోతే ఎవడు చూస్తాడో అని ఇంటింటికి ఆగుతూ మధ్యలో అనుకుంటుంటూ ఇలా ఇలా. అది బాగానే ఉన్నా సరే ఓసారి, ఎందుకంటే అందరి దృష్టి పడాలి, అదో సరదా. కానీ మగాళ్ళకు ఉంటుందా ఇదంతా? ఇప్పుడు గోచికొట్టేట్టుకు పోతాడు బయటికి. ఉండదు, ఉన్నవాళ్ళు ఉండనియండి అమ్మో, సరదా ఏముంది, మనం చూపిస్తామని. ఇక్కడ రోడ్ని ఆనందంగా ఉన్నారు కదా. అదే ఇభేంద్రయానను అరుణంభోజాతహస్తన్. చేతులు లేత గులాబీ రంగులో ఉండేలా చూసుకోవచ్చు, ఉంటే మరీ మంచిది. సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరి చేతులు లేత గులాబీ రంగులో ఉంటాయో వారి దగ్గర డబ్బులు బాగా నిలవ ఉంటాయి. లక్ష్మీదేవి అలాగే ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవే కదా స్వయంగా. ఎప్పుడూ కడుక్కుంటే మన అరచేతులు కూడా అలాగే ఉంటాయి. అంత ప్రమాదమే. నలుపు రంగులో ఎవరి అరచేతులు ఉండవు, తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అంతే. తెల్లగా ఉంటే పుండరీకం, ఎర్రగా ఉంటే అరవిందం, అంతకంటే ఏమిటి. అరుణంభోజాతహస్తం ముఖోత్పలగంధన్. శరీరం అంతా కొత్త కలువ పూల సుగంధాన్ని వెదజల్లుతుంది. మృగరాజ మధ్యగని. సింహం లాంటి నడుము కలిగిన ఆవిడ్ని చూసి విభ్రాంతాత్ములైరందరూ. అప్పుడు ఆవిడ సిగ్గుపడుతూ ఆయన్ని చూసింది. చూడండి, ఆవిడ చూడడానికి ముందు ఈ పద్యం పెట్ల ఔచిత్యం అది. మగాడు ముందు చూస్తాడు, ఆడది తర్వాత సిగ్గుపడుతూ చూడాలి. నిన్ను చూడాలన్నదని కాలు జాపేయకూడదు. ఇక్కడ వీఆర్ సేమ్, యథవశ్యం కాదు, ఇక్కడ సంశయం ఉండాలమ్మా కనీసం. వాళ్ళు మాట్లాడాక మనం మాట్లాడాలి, వారు చూశాక మనం. ముందే మనం చూస్తే ఎంతమందిని చూసిందో అనుకుంటాడు వాడు. ఇక్కడ తక్కువ కాదు మగాడు. కాస్త సిగ్గు అభినయం ఏమైనా చెయ్యాలి పెళ్ళి కుదరాలంటే. తర్వాత ఏదో చేసుకో, ఎవడోన్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన్ని చూసింది. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవంభోజదళాక్షు చారుతరవక్షున్ మేఘశంకాశదీహు నగారాతి గజేంద్ర హస్తనిభబాహున్ చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు హృదయ విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణీ కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.
చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఎక్కడదో తెలుసా? శ్రీకృష్ణ కర్ణామృతంలోది. లీలాసుకుడనే మహర్షి రచించాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? చింతామణి నాటకంలో బిల్వమంగళుడు వ్యభిచారం చేసిన మనిషి మహాభక్తుడయ్యాడు. తర్వాత అవ్వచ్చు. జీవితంలో మార్పులు ఎప్పుడైనా వస్తాయి. వచ్చాక వారిని మనం గౌరవించాలి. ఇదివరకు ఎలా ఉన్నాడని వ్యాఖ్యానాలు చేయొద్దు. ఆ బిల్వమంగళుడు కృష్ణ భక్తుడై తర్వాత కృష్ణ కర్ణామృతం రచించాడు. 300 శ్లోకాలు. అద్భుతమైన మాట అది. ఏం భక్తి, ఏం భక్తి! ఓలలాడిపోతాం దాంట్లో అసలు.